హాయ్ పవన్. సప్ మురళి, నాతో ఏం కేసులు చేయట్లే ఈ మధ్య. నీ మీదే చేయాలి. అయ్యా బాబోయ్. IPC 302 420 ఇట్లా రకరకాలు వినేవాళ్ళం. అదంతా పోయి ఇప్పుడు అంతా బిఎన్ఎస్ అని అంటున్నాం. సింపుల్గా అర్థం అవ్వాలంటే ఐపీసీ ఇంకా లేదు, దాని బదులు భారతీయ న్యాయ సంహిత అని చెప్పి వచ్చింది. గ్యాంబ్లింగ్ అనొచ్చు, బెట్టింగ్ యాప్స్ అనొచ్చు, రమ్మీ అనొచ్చు. స్కిల్ బేస్డ్ గేమ్ ఏదైనా సరే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. 3 కార్డులు నీకేసి 3 కార్డులు నాకేసి ఎవరికి బెటర్ కార్డు వచ్చింది అంటే అందులో స్కిల్ ఏం లేదు. అనదర్ హాట్ ఇష్యూ 498 దాన్ని ఒక ఆయుధం కింద వాడుతున్నారు. డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్. ఇంట్లో ఉన్నప్పుడు నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, ఫిజికల్, ఎమోషనల్, ఇవన్నీ వస్తాయి. హౌ డు యూ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ అంటే దానికి ఒకటే ఆన్సర్, దెర్ ఇస్ నో వే టు సేవ్ యువర్ సెల్ఫ్. స్విగ్గీ లాగా డివోర్స్ ఫాస్ట్ కావాలి, ఎలా చేయాలో చెప్పండి నాకు. ఈ టాపిక్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మురళి. అందరూ అనుకునేది ఒక లాయర్ ఇంకొక లాయర్తో ఆర్గ్యూ చేస్తారని, అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఒక లాయర్ ఇంకొక లాయర్తో ఆర్గ్యూ చేస్తూ జడ్జి గారిని కూడా కన్విన్స్ చేయాలి. లక్షల్లో కోట్లలో చార్జ్ చేస్తారని వింటాం. అది కంప్లీట్లీ తప్పు. లక్షల కోట్లు కాదు, 100 కోట్లలో సంపాదిస్తారు. మై గాడ్. హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? ఈరోజు మనం ఒక ఫ్రెండు, ఒక ప్రొఫెషనల్గా మంచి లాయరు, నాతో పాటు చాలా కేసులు చేసిన వ్యక్తి పవన్తో మాట్లాడుతున్నాం మనం. పవన్ రన్స్ హిజ్ ఓన్ లా ఛాంబర్స్, ఆల్మోస్ట్ సీనియర్ కన్సల్ అని చెప్పుకోవచ్చు మీరు ఆయన్ని. ఆయనతో మనం డిస్కస్ చేసిన విషయాలు, ఇటు పక్కన చూస్తే 498A దగ్గర నుంచి ల్యాండ్ డిస్ప్యూట్స్ దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ వరకు అంతా మాట్లాడాం మనం. ఎవరికి కోర్టుకెళ్ళే అవసరం రాకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ ఈ జ్ఞానం మీకు జీవితంలో తప్పకుండా పనికొస్తుంది. మనందరం తెలుసుకుని అట్లా బ్రెయిన్లో పెట్టుకుని ఉంటే ఆరోగ్యకరం మనందరికీ. తప్పకుండా చూడండి. కీప్ వాచింగ్ ది హెడ్ రాక్ షో. హాయ్ పవన్. సప్ మురళి, యూ షుడ్ టెల్ మీ, నాతో ఏం కేసులు చేయట్లే ఈ మధ్య. నీ మీదే చేయాలి. అయ్యా బాబోయ్. నువ్వు దొరకవు, చిక్కవు. ఐఎమ్ టూ స్మాల్ ఫర్ యూ. యూర్ టూ బిజీ ఫర్ ఎనీవన్ టు ఫైండ్ యూ. సో మన విద్యార్థులు, మన ప్రేక్షకులు ఎస్, చాలా రోజుల నుంచి ఒక గట్టి లాయరు, మీరు నమ్మే వ్యక్తి తీసుకొచ్చి మాకు కొద్ది జ్ఞానోదయం చేయాలని అడిగారు. I said, who else other than Pawan, with whom I have done so many cases in personal life and professional life. Yeah. So thanks for taking time, Pawan. Always a pleasure, Murli. Thank you for having me. సో మీకు తెలుగు కొద్ది కష్టం అని నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు మీరు తెలుగులో చెప్పండి. మిమ్మల్ని ఇంటరప్ట్ చేసి కావాలంటే నేను మళ్ళీ ఇంటర్ప్రిట్ చేస్తాను తెలుగులో. నేను చాలా ప్రయత్నించి నాకు వచ్చిన తెలుగులో చెప్తాను. మీకు వచ్చింది సరిపోతుందని నేను ఆశిస్తున్నాను. లేకపోయినా కానీ కొద్దిగా స్లో చేయండి అంతే, డైలాగ్ డెలివరీని, ఏం ప్రాబ్లం లేదు. అలాగే. బిఎన్ఎస్ అని కొత్తగా ఏదో వచ్చింది. అంతకుముందు ఎప్పుడు సినిమాల్లో IPC 302 420 ఇట్లా రకరకాలు వినేవాళ్ళం. అదంతా పోయి ఇప్పుడు అంతా బిఎన్ఎస్ అని అంటున్నాం. మన వాళ్ళకి అర్థం ఏంటి బిఎన్ఎస్ చెప్పండి. రైట్. సో ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఓకే. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. ఓకే. ఒకటి పేరు మారింది, కంటెంట్ మాత్రం అంత చేంజ్ ఏమీ లేదు. సెక్షన్ నంబర్లు మారాయి. సెక్షన్ 420 వచ్చి ఇంకొక నంబర్కి వచ్చింది, సెక్షన్ 120 వచ్చి ఇంకొక నంబర్కి మారింది. ఈ షిఫ్టింగ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ ద ప్రిడామినెంట్లీ చేంజ్ ఇన్ ద బిఎన్ఎస్ టు ఐపీసీ. ఇది కాకుండా ఏం చేశారంటే కొన్ని సెక్షన్స్ వచ్చి దే ఆర్ నో మోర్ రెలవెంట్. ఇంకా చాలా పాత యాక్ట్స్, ఇవన్నీ టైమ్స్ మారాయి. చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం కొన్నింటిని డిలీట్ చేయడం, ఎమెండ్ చేయడం, ఇదే చేశారు. కానీ నెట్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ఐపీసీ ఇంకా లేదు, దాని బదులు పేరు మారి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి వచ్చింది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఓకే. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా సినిమా డైలాగులు రాసేవాళ్ళు 420 302 కేసు కింద అవన్నీ కొత్తగా నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళందరూ లాయర్ని పెట్టుకుని మళ్ళీ డైలాగులన్నీ రీరైట్ చేయించుకోవాలంటారు మీరు. సెక్షన్ 420 అన్నది అదొక ఐపీసీ ప్రొవిజన్ కాదు, అదొక ఎమోషన్ లాగా తయారైపోయింది అది. సో ఇప్పుడు డైలాగుల్లో 420 తీసేస్తే జనాలకు అర్థం కూడా కాదు అసలు ఏంటో అది. సో మనకి శ్రీ 420 దగ్గర నుంచి లెగసీ ఉంది. సో వీ హ్యావ్ టు గో త్రూ ఎ బిగ్ మెటమార్ఫోసిస్. ఆ సెక్షన్ని అలాగే ఉంచున్నా బాగుండేది. పవన్, ఒక 2 అడుగులు వెనక్కి వేద్దాం. భారత రాజ్యాంగం ఉంటుంది, తర్వాత
ఏదో ఐపీసీ అంటారు, మళ్ళీ క్రిమినల్ లా అంటారు, సివిల్ లా అంటారు, మళ్ళీ కేసు లా కూడా ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా సామాన్య మానవుడికి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అట్లీస్ట్ Right. కాన్సెప్చువల్గా అర్థం చేసుకునేట్టు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం. అవును. రాజ్యాంగం ఏంటంటే ఇట్స్ ద సుప్రీం లా. అది బేసిక్గా చెప్పేది ఏంటంటే స్టేట్స్ అండ్ సిటిజన్స్కి మధ్యలో వాళ్ళ డూస్ అండ్ డోంట్స్, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్నుంచి మొత్తం ఫ్లో ఆఫ్ పవర్ బిట్వీన్ ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ ఎలా వస్తుంది, ఆ ఫండమెంటల్ రైట్స్ అవ్వచ్చు, డ్యూటీస్ అవ్వచ్చు, ఎవరు ఎలా బిహేవ్ చేయాలి, దానికి బేసిక్స్ అవుటర్ స్ట్రక్చర్ అనమాట. దాని కింద మనకు వచ్చేది అసలు సివిల్ లా అండ్ క్రిమినల్ లా, బ్రాడ్ కేటగిరీస్. ఇంకా దాని కింద మళ్ళీ మీకు వేరే వేరే సబ్ డివిజన్స్ ఉంటాయి, లైక్ రియల్ ఎస్టేట్ లా అని చెప్పి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సబ్ డివిజన్స్ ఆఫ్ బేసిక్లీ సివిల్ అండ్ క్రిమినల్. సివిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎలా పర్ఫామ్ చేయాలి, మన ఆబ్లిగేషన్స్ ఏంటి, అది వైలేట్ చేసి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి. నష్టం ఇక్కడ ఏంటి? ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, మనకు జరిగే నష్టం, అది తప్ప ఇంకేం లేదు. క్రిమినల్ లా అనేటప్పటికీ నువ్వు చేసిన ఒక యాక్షన్ వల్ల ఒక మనిషికి ఒక ఇంజరీ అవ్వచ్చు, హాని కలిగింది, డెత్ అయింది, ఎనీ సచ్ థింగ్. అక్కడ ఏమవుతుందంటే క్రిమినల్ లా అనేటప్పటికీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు జైలుకి వెళ్తారు. సివిల్ లా అనేటప్పటికి మనకి ప్రిడామినెంట్గా అయ్యేది ఏంటంటే నాకు జరిగిన నష్టానికి, ఆ మానిటరీ ఫైనాన్షియల్ నష్టానికి నాకు ఇంత పరిహారం ఇవ్వాలి, కాంపెన్సేషన్, డ్యామేజెస్. కానీ మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే జరిగే ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఒక బ్రీచ్ జరిగినా కూడా క్రైమ్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తే అదేదో ఇంటెన్షన్ ఉంది, మోటివ్ ఉంది, నన్ను చీట్ చేశాడని చెప్పి ఈ చీటింగ్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక ప్రెషర్ క్రియేట్ చేసి త్వరగా సెటిల్ చేయడం కోసం అన్నట్టు చేసే ప్రయత్నమే సివిల్ డిస్ప్యూట్ని క్రిమినల్ కింద కన్వర్ట్ చేసే ఎఫర్ట్ అనమాట. కానీ జనరల్గా ఏమవుతుందంటే మన కోర్ట్స్కి వచ్చేటప్పటికి కోర్ట్స్ వెంటనే చూసి అసలు ఇది ఒక కాంట్రాక్ట్కి సంబంధించింది, ఇందులో ఇంటెన్షన్ ఏం లేదు కాబట్టి ఇది సివిల్గానే ప్రొసీడ్ అవ్వాలని చెప్పి అటు డైవర్ట్ అయిపోతుంది అనమాట మ్యాటర్. మీరు చెప్పేది ఏంటంటే 2 పార్టీల మధ్య కానీ, 2 వ్యక్తుల మధ్యలో కానీ ఒక కాంట్రాక్ట్ ఉండి ఆ కాంట్రాక్ట్లో డిస్ప్యూట్ రావటం వల్ల ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది దేనివల్ల డిస్ప్యూట్ వచ్చింది. డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్తారు, వెళ్ళి అరే వీడిని ఎట్లయినా మనం పడేయాలి, భయపెట్టాలని, అవసరం లేకపోయినా కానీ పాత సెక్షన్లు 420లు, వాడు నా ఇంటికి వచ్చి అరిశాడు, ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ, లేకపోతే పట్టుకున్నాడు, ఏదో చేశాడు, అటెంప్ట్ టు దిస్, అటెంప్ట్ టు దట్ అని పెడతారు. కానీ కోర్ట్స్ ఆర్ స్మార్ట్. వాళ్ళు చూసి బాబు ఇది సివిల్ మ్యాటరు, మీరు కాంట్రాక్చువల్గా దీన్ని డిస్ప్యూట్ చేసి ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఫైట్ చేయండి అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇదే వరుసలో మనం కొద్దిగా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం పవన్. ఓకే, అందరికీ సుప్రీంకోర్టు, హైకోర్టు కొద్ది గొప్ప అర్థమవుతాయి. కానీ ఆ మధ్యలో రకరకాల కోర్టులు, జిల్లాలు, తాలూకాలు, మున్సిఫ్లు, ఒక్కసారి మాకు హైరార్కీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనకి సుప్రీం కోర్ట్ ఇస్ ద సుప్రీం కోర్ట్, అందుకే దానికి పేరు సుప్రీం కోర్ట్. దానిపైన ఇంకొక కోర్టు లేదు, అండ్ ఆ కోర్టు ఇచ్చే తీర్పు ఫైనల్, దాని మీద ఎప్పీల్ కూడా ఉండదు. ఇంకా దాని కింద ప్రతి స్టేట్లో హైకోర్ట్స్ ఉంటాయి. సో దాట్ హైకోర్ట్ ఆ స్టేట్కి సంబంధించిన సుప్రీం కోర్ట్. మళ్ళీ హైకోర్ట్ ఈజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, రైట్? హైకోర్ట్ కింద ఒక స్టేట్లో ఎన్ని తాలూకులు ఉన్నా, ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నా, ఇవన్నిట్లో దే ఆర్ కాల్డ్ ద సివిల్ కోర్ట్ ఆర్ ద ట్రయల్ కోర్ట్ ఆర్ ద మ్యాజిస్ట్రేట్ కోర్ట్, ఇలాగ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. క్రిమినల్కి అయితే ఒక కోర్టు ఉంటుంది, సివిల్కి అయితే ఒక కోర్టు ఉంటుంది. బట్ ఇవన్నీ ఇన్ని కోర్ట్స్ ఎందుకు ఉంటాయంటే ఒకటే దగ్గర ఒక కోర్టుని పెట్టి స్టేట్ మొత్తానికి అక్కడ రమ్మంటే జరగదు కాబట్టి ఆ తాలూకుల వాటిలో అన్నీ ప్రొవైడ్ చేసి కన్వీనియన్స్, మనం ఆ తాలూకా కోర్టుకి వెళ్తే మన వరకు ఒక జ్యూరిస్డిక్షన్ క్రియేట్ చేసి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే ఆ కోర్టు దగ్గరికి వెళ్ళేటట్టు, హైదరాబాద్ అంటే సిటీ సివిల్ కోర్ట్ మన చార్మినార్ దగ్గర, దాని తర్వాత మల్కాజ్గిరి కోర్ట్, ఇలా కుకట్పల్లి కోర్ట్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ కన్వీనియన్స్. మనం మల్టిపుల్ అవెన్యూస్ వేర్ యూ కెన్ గో అండ్ దెన్ ఎడ్యుడికేట్ యువర్ మ్యాటర్స్. సో ఏ కేసు అయినా సరే ఫస్ట్ ఆ లోవెస్ట్ లెవెల్ కోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, జ్యూరిస్డిక్షన్ బట్టి. అంటే అయితే మానిటరీ లిమిట్ ఉంటుంది, నాకు 10 లక్షలు అయితే ఇక్కడికి వెళ్ళాలి, 50 లక్షలు అయితే పైకి వెళ్ళాలి, ₹1 కోటి అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇలాగ దీస్ ఆర్ ద లిమిట్స్ అనమాట. లేదు కొన్ని మ్యాటర్స్ ఎలా అంటే సీరియస్ ఒఫెన్సెస్ దానికి సంబంధిస్తే డైరెక్ట్లీ యూ గో టు అ హయ్యర్ కోర్ట్. అలాగా అంటే హైకోర్ట్ కాదు, కానీ ఆ ఉన్న లోవర్ జ్యుడిషియల్ ఇంకొంచెం పెద్ద కోర్టుకి. బట్ ఆ కింద కోర్టు నుంచి హైకోర్టుకి వస్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లిటిగేషన్ జర్నీ.
అన్నిటికంటే లోయెస్ట్ కోర్ట్ వచ్చేసి మనకి ఏముంటుంది? దాన్ని జనరల్‌గా ఏమని పిలుస్తారు? కొలోకియల్‌గా ఏదైనా అనొచ్చు. అది ఆ! మున్సిఫ్ కోర్ట్ అని చెప్పి అంటారు. అంటారు. లేకపోతే సివిల్ కోర్ట్ అంటారు. ట్రయల్ కోర్ట్ అంటారు. ఇలాగ ఏది పడితే అది వస్తుంది. ఆ! కానీ అలాగ లోయెస్ట్ కోర్ట్ అని చెప్పి అసలు ఏది ఉండదు. ఓకే. ఏదైనా సరే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఇష్యూ బట్టి వచ్చి ఐడెంటిఫై అయిన కోర్టే తప్ప, హ్మ్. అది మనకి జనరల్‌గా ఇది మిలిటరీలో ర్యాంకింగ్ ప్రకారం అది జనరల్, దాని తర్వాత మేజర్, దాని తర్వాత సుబేదార్ ఇలాగన్నది యూ కెనాట్ పిన్ పాయింట్ అండ్ సే దిస్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ కోర్ట్. హుహు. డిస్ప్యూట్‌కి సంబంధించిన కోర్ట్ బట్టి మీకు అది లోయెస్ట్ కోర్టా కాదనేది ఐడెంటిఫై అవుతుంది మనకి. ఓకే. కానీ జియోగ్రఫికల్‌గా డిస్పర్స్ అయి ఉంటే అంతే. అంతే. అది ఓన్లీ లోడ్ బ్యాలెన్సింగ్ వరకు మాత్రమే అని చెప్తున్నారు. అబ్సల్యూట్‌లీ. ఓకే. కరెక్ట్. లోడ్ బ్యాలెన్సింగ్ కోసం జరిగేది అదంతా. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మనకి చాలా పేపర్‌లో చాలా న్యూస్ చూసాం లాస్ట్ వీక్‌లో. మన ఢిల్లీలో జడ్జి గారి గురించి. ఈ కరప్షన్ అనేది బాగా సిస్టమ్‌లో ఉందనుకుంటున్నారా? లేపోతే ఇట్ ఈస్ ఎ రేర్ అకేషనా? ఇది భారతదేశానికి పట్టిన ఒక పుచ్చు అని అనుకుంటామా మనం? సో, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ వై నాట్ హియర్? మీ వ్యూ ఏంటి దాని మీద? ఒకటి కరప్షన్ అన్నది ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. మన భారతదేశానికి మాత్రమే సంబంధించిందని కాదది. హ్మ్. డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటుంది. డిఫరెంట్ మేనర్స్‌లో ఉంటుంది. ఈ ఢిల్లీ ఇష్యూకి సంబంధించి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఈస్ ఆన్ గోయింగ్ అండ్ యాజ్ అ లాయర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు కమెంట్ ఆన్ సంథింగ్ వేర్ ఇట్స్ స్టిల్ నాట్ కరెక్ట్ అండ్ నాట్ జస్ట్ యాజ్ అ లాయర్. హ్మ్. ఎనీబడి ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయ్యింది. హ్మ్. అది జరిగిందా? జరగలేదా? లేకపోతే అసలు దానికి ఏంటని ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ద క్వెషన్ ఇస్ దిస్: ఫైనాన్షియల్ కరప్షన్ గురించి మాట్లాడితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే జ్యుడిషియరీ కాదు, ఎనీ సిస్టంలో కరప్షన్ ఇస్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్. అండ్ ఐ వాజ్ టాట్ దిస్. నాకు ఒక జడ్జి గారే ఆయన దగ్గర నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నాకు చెప్పింది. జ్యుడిషియరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్షియల్ కరప్షన్ ఈజ్ ద స్మాలెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కరప్షన్ దట్ కెన్ ఎవర్ ఎగ్జిస్ట్. హుహు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి జడ్జి గారితో పరిచయం ఉండదు, లేకపోతే జడ్జికి తెలిసిన మనుషులతో పరిచయం ఉండదు. అండ్ అసలు ఆ పరిచయాలు ఉంటాయని చెప్పి అనుకోవడమే పెద్ద తప్పు అసలు టు స్టార్ట్ విత్. కాబట్టి మనం వింటుంటాం, కానీ నేను ఇప్పటిదాకా చూడలేదు. మరి నువ్వు చూసావో లేదో నాకు తెలియదు. మనకేదో నేను ఆయనకి ఇచ్చాను, ఈయనకి ఇచ్చాను అంటారు. నిజంగా ఇచ్చారా ఇయ్యలేదా మనకి తెలిసే స్కోప్ లేదు, మనకి తెలియదు. కరప్షన్ విషయంలోకి వస్తే మాత్రం అదర్ ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్, కాస్ట్ బేస్డ్ కరప్షన్స్, రిలీజన్ బేస్డ్ కరప్షన్స్, ఎఫినిటీ బేస్డ్ కరప్షన్స్, ఫ్రెండ్షిప్ బేస్డ్ కరప్షన్స్, ఇవన్నీ ఏంటి? నేను జడ్జి అయ్యాను రేపు, మురళి నా దగ్గరకు వచ్చి ఒక కేసు ఆర్గ్యూ చేశాడు. నాకు బయస్ ఉంటుందా ఉండదా? యాజ్ అ జడ్జ్ ఉండకూడదు, కానీ ఉండొచ్చు. బికాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కానీ మై స్ట్రాంగ్ బిలీఫ్ ఇస్ వన్స్ యూ బికమ్ అ జడ్జ్, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత, అండ్ యు ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ది ఓపెన్ ఇన్ అ క్లోజ్డ్ రూమ్, ఓపెన్ కోర్టులో కూర్చుని నువ్వు ఇచ్చే తీర్పులు ఇవన్నీ 10 మంది చూస్తున్నారు. సో ద లెవెల్ ఆఫ్ బయస్ ఎంతవరకు ఒక మనిషికి మనం ఫేవరబుల్గా చేసి వేరే వాళ్ళకి అన్యాయంగా చేద్దాం అనుకున్నా కూడా అది జరగదు. అండ్ 10 మంది చూస్తున్నప్పుడు మనకి లోవర్ కోర్ట్ అయితే మనకి హైకోర్టు చూస్తుంటుంది, హైకోర్టు అయితే సుప్రీంకోర్టు చూస్తుంది, సుప్రీంకోర్టు అంటే అక్కడ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వీళ్ళంతా చూస్తుంటారు. సో అందరికీ తెలిసిన విషయమే. వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్. సో కరప్షన్ ఇన్ అ లీగల్ ప్రాసెస్, ఇఫ్ యూ సే ఇట్ ఎగ్జిస్ట్, I can't say it does or it doesn't, but assuming that it does, the percentage is like it is in any other field in our daily lives, which is negligible is my opinion. పాము చావకుండా కర్ర ఎరగకుండా బాగా చెప్పారు పవన్ గారు మీరు. సరే, ఇప్పుడు మీరు జడ్జిలు అన్నారు, జ్యుడిషియరీ అన్నారు, అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ కేసే తీసుకుందాం పవన్. మన జనరేషను ప్రతి ఒక్కడు ఐటీ వెనకాల లేకపోతే ఇంజనీరు, డాక్టర్ అవుదాం అనుకుంటే మీరు లాయర్ అవుదామని ఎందుకు అనుకున్నారు? అట్లా దారి ఎందుకు తప్పారు? మా ఐటీ విద్యార్థులందరూ మీరు దారి తప్పారనుకుంటున్నారు. దారి తప్పడానికి ఏమైందంటే నేను యాక్చువల్గా మిలిటరీలోకి వెళ్దాం అనుకున్నా. అండ్ నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ చెప్తాను నేను. ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యా. ఇంటర్వ్యూ కోసం కాల్ కోసం వెయిట్ చేశాను, కానీ ఆ ఇంటర్వ్యూ కాల్కి రావాల్సిన కాల్ ఎప్పుడు రాలేదు. ఒక రిజెక్షన్ లెటర్ వస్తే మా అమ్మగారు అది ఇంటర్వ్యూ కాల్ ఏమో అని చెప్పి భయపడి అది దాచేశారు అది. సో మిలిటరీలో రిజెక్ట్ అయ్యాను. దాని తర్వాత రకరకాలు చేద్దాం అనుకుంటే ఫైనల్గా అది ఆ టైంలో ఉండేది కదా, దేనికి పనికి రాకపోతే చెట్టు కింద ప్లీడర్ అని చెప్పి. సో ఆ ఆప్షన్ ప్రకారం లాయర్ అయ్యానే తప్ప నేను లాయర్ అవుదామని చెప్పి అవ్వలేదు. కానీ లాలోకి ఒకసారి ఎన్రోల్ అయ్యి
చదవడం స్టార్ట్ చేశాక ఐ రియలైజ్డ్ ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండ్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ కామన్ సెన్స్ ఉంటే లా ఇస్ వెరీ సింపుల్ మురళి. అది 10 చట్టాలు ఉన్నాయి, మనకి కామన్ సెన్స్ ఉండి కరెక్ట్ సిస్టంలోకి వెళ్తే ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. కానీ అందరూ 4 సార్లు చదివి పెద్ద లా ఫర్మ్‌లో ఇంటర్న్‌షిప్ చేయలేరు కదా పాపం. నా జర్నీ గురించి చెప్పండి. 4 సార్లులో చదవటం వల్ల ఎంత అడ్వాంటేజ్ వచ్చింది? మీరు 4 సార్లు చదవాలని ఎవరు చెప్పారు మీకు? సో నల్సార్ అన్నది నేను లా ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది 1998లో. సో అప్పుడు ఏమైందంటే ఇట్స్ అ నేషనల్ యూనివర్సిటీ, ఎన్ఎల్ఎస్ బెంగళూరు తర్వాత ఫస్ట్ టైం వస్తుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి పెండేకంటిలో డిస్కంటిన్యూ చేసి నల్సార్ ఎగ్జామ్ రాసి వి గాట్ ఇంటూ నల్సార్. ఓహ్! మేమందరం మమ్మల్ని మా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ నల్సార్ మేమందరం వి కాల్ అవర్ సెల్వ్స్ గినీ పిగ్స్ అనమాట. ఎందుకంటే మా ఫ్యాకల్టీ మేము అందరం కలిసే చదువుకున్నాం. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ బికాజ్ వాళ్ళు దే టుక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కైండ్ ఆఫ్ మేక్ అస్ అండర్స్టాండ్. అండ్ మేము కూడా అంతే ఎఫర్ట్ పెట్టి మేము చదువు అన్నీ చేసుకున్నాం. డెఫినెట్లీ అడ్వాంటేజ్ చాలా ఉంది, ఎందుకంటే లోకల్ కాలేజెస్తో కంపేర్ చేస్తే నల్సార్కి పెద్ద లా ఫర్మ్స్ రావడం, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, సో ఇవన్నిట్లో మాకు కొంచెం ఎడ్జ్ అండ్ అడ్వాంటేజ్ ఉండింది. దానికి తోడు కొంచెం ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, బెటర్ గ్రిప్ ఓవర్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సో అక్కడి నుంచి ఏమైందంటే ద స్టెప్పింగ్ ప్రాసెస్ ఇన్ టు ద ప్రొఫెషన్ గాట్ అ లిటిల్ మోర్ ఈజియర్ ఫర్ అస్. ఇంకా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ప్రొఫెషన్లోకి ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. డిసడ్వాంటేజెస్ డెఫినెట్లీ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, బట్ అది మెల్లిగా అన్నీ ఓవర్కమ్ అయి రావాలి. సో ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న టాప్ లా ఫర్మ్స్ గురించి చెప్పండి. మీరు దాంట్లో ఎక్కడెక్కడి నుంచి పనిచేసి ఇప్పుడు సొంత ప్రాక్టీస్ దాకా మీ ఆ జర్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను 2003లో అమర్చంద్ మంగళదాస్లో నాకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చి ఐ జాయిన్ ద ఫర్మ్ ఇన్ బాంబే. బాంబేలో పనిచేశారా? బాంబేలో ఒక 1.5 years చేసిన తర్వాత అప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ ఎక్కువగా ఐపీఓస్ అన్ని చేసేవాడిని. దాని తర్వాత మా ఫర్మ్ అక్కడ దే వాంటెడ్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్. సో 2005లో హైదరాబాద్లో ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ మూవ్ టు హైదరాబాద్ విత్ దెమ్. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ చనిపోవడం అండ్ దెన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఐ లెఫ్ట్ ద ఫర్మ్. సొంతగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఒక 5 years నేను నా ప్రాక్టీస్ రన్ చేసిన తర్వాత ఇంకొక నేషనల్ ఫర్మ్ ట్రైలీగల్ అని చెప్పి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి చేద్దాం అనుకుంటున్నప్పుడు అలా వాళ్ళతో అసోసియేట్ అవ్వడం. 2010 నుంచి 18 దాకా 17 ఎండ్ వరకు ఐ వాజ్ అ పార్ట్నర్ విత్ దెమ్ ఇన్ హైదరాబాద్. అప్పుడు కార్పొరేట్ అండ్ లిటిగేషన్ చాలా వర్క్ చేశాను. క్యాపిటల్ మార్కెట్స్, ప్రైవేట్ ఎక్విటీ, M&A వర్క్ అంతా చేసి దాని తర్వాత 2018లో ఐ సెడ్ కొంచెం వీ షుడ్ డూ సంథింగ్ లిటిల్ మోర్ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ ఈస్ బీయింగ్ డన్ అని నా సొంత లా ఫర్మ్ ద లా చేంబర్స్ని స్టార్ట్ చేసి దెన్ లిటిగేషన్లోకి వచ్చి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ చేసుకుంటూ ఇట్స్ బీన్ అ గుడ్ రన్. ఒక్కసారి ఇండియాలో ఉన్న టాప్ లా ఫర్మ్స్ పేర్లు చెప్పి మీరు అవి అంత పెద్ద లా ఫర్మ్స్ ఏ విధంగా ఛార్జ్ చేస్తారు? అది సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటాయా? అక్కడ పార్ట్నర్ స్ట్రక్చరు, ఎంప్లాయీ స్ట్రక్చరు, ఇప్పుడు మనోళ్ళు కుర్రోళ్ళు లా చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు మన విద్యార్థులు. వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వడానికి ఆస్పైర్ అవ్వాలా? అయితే ఎట్లా లోపలికి ఎంట్రీ కొట్టాలి ఇంత పెద్ద లా ఫర్మ్స్లో? కొద్దిగా అడ్వైస్ ఇవ్వండి, కెరీర్ అడ్వైస్ కింద. రైట్. సో ఈ పెద్ద లా ఫర్మ్స్ అంటే మనకి అమర్చంద్ మంగళదాస్ 2 కింద విడిపోయింది. అది అవును, క్యామ్ అండ్ శామ్ అని చెప్పి. అవును. దాని తర్వాత ఖైతాన్ అని చెప్పి ఉంది, లూత్రా ఉంది, డిఎస్కే ఉంది, ట్రైలీగల్ ఉంది, ఇలాగా జయసాగర్ ఉంది. సో ద లిస్ట్ ఇస్ నెవర్ ఎండింగ్. అండ్ వాళ్ళలోనే మనకి ఇది tier 1, tier 2 అని చెప్పి బైఫర్కేషన్స్ ఉండి చాలా ఉంటాయి అన్నమాట. నా విచ్ ఇస్ ద బెస్ట్, విచ్ ఇస్ నాట్ ద బెస్ట్ is not the topic for discussion. Everyone is doing very well in their own right. But biggest will be still the Amarchands, right? Together or separately also? అంటే బిగ్గెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ నంబర్స్ చూసుకుంటే ఎస్ డెఫినెట్గా దేర్ ఆర్ మ్యామత్ సైజ్ అండ్ ఆల్మోస్ట్ 100 మంది లాయర్లు ఉంటారు, 1000 మంది లాయర్లు ఉంటారు వాళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ 1000 దాటినట్టున్నారు కంబైన్ చేస్తే. 1000 మంది లాయర్లు ఒక కంపెనీలో. వావ్. అండ్ 1000 మంది లాయర్లు ఒక కంపెనీ ఇండియాలో అనేది ఇంటర్నేషనల్తో కంపేర్ చేస్తే ఇట్స్ స్మాల్ నంబర్. సో ఇంటర్నేషనల్గా ఇంకా ఎక్కువ ఉంటారు. మన డిఎల్ఏ పైపర్ అట్లాంటి వాళ్ళు చాలా పెద్ద కంపెనీస్ అమెరికాలో ఉంటాయి. అలన్ ఓవరీ, డిఎల్ఏ పైపర్, లింక్లేటర్స్ ఇవన్నీ చూస్తే మనం వాళ్ళకి ఒక స్టేట్లో మనకున్న ఆఫీస్ అంతమంది మన ఒక కంట్రీలో మనకి ఉంటారు. సో పెద్ద ఫర్మ్స్ ఇవంతా. కానీ ఈ మన ఇండియన్ నేషనల్ ఫర్మ్స్ అన్నిటికీ ఏంటంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు చూసేది నేషనల్ లా కాలేజెస్ కానీ లేకపోతే ది ఓల్డ్ రెప్యూటెడ్ కాలేజెస్ లైక్ ది జిఎల్సి అండ్
మన సింబయోసిస్ ఇలాంటి కాలేజెస్ ఇవన్నిటికి చూస్తారు. జిండల్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీ, డిఎల్యూ ఇవంతా. సో వాళ్ళకి మోర్ అడ్వాంటేజెస్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫర్మ్స్ జాయిన్ అవ్వడానికి. స్టార్టింగ్ సాలరీ వచ్చి ఎనీథింగ్ అప్వర్డ్స్ ఆఫ్ 1 lakh ఉంటుంది. అండ్ ఐమ్ సేయింగ్ పర్ మంత్, పర్ యానం కాదు ఇది. అండ్ ఇంకా దాని తర్వాత దిస్ అ జర్నీ. మెల్లిగా వాళ్ళకి దే స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ A0 అంటారు. ఎవ్రీ ఇయర్ A1, A2, A3 అని చెప్పి దాని తర్వాత సీనియర్ అసోసియేట్ అవుతారు, దాని తర్వాత కౌన్సిల్ అవుతారు, దాని తర్వాత పార్ట్నర్స్ అవుతారు. మనీ అంటే ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ హౌ వెల్ ద ఫర్మ్ డస్, బట్ ఎస్ దే మేక్ అ లాడ్ ఆఫ్ గుడ్ మనీ. అండ్ అంటే పార్ట్నర్ అయితే కోట్లలో ఉంటుంది అంటారు మీరు. కోట్లలో లేకపోతే పార్ట్నర్ అవ్వరు. సో ఇంకో విధంగా అడగాలంటే పవన్, డైరెక్ట్గా ప్రాక్టీస్ పెట్టకుండా లోకల్ లాయర్ దగ్గర జాయిన్ కాకుండా ఒక బిగ్ ఫర్మ్లో జాయిన్ అవుతే అడ్వాంటేజెస్ అంటారు మీరు? డెఫినెట్గా ఉంటాయి మురళి. ఇప్పుడు ఎందుకంటే మనకి చూడాల్సింది ఒక లీగల్ జర్నీలో మనం చదువుకుంటున్నప్పుడు ఇందులో స్పెషలైజేషన్ చేయాలి, అందులో చేయాలని చెప్పి మనకు చాలా కోరికలు ఉంటాయి. కానీ యాక్చువల్గా లా స్కూల్ మనకి నేర్పించేది వేర్ టు ఫైండ్ ద లా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అందులో ఏమంటున్నారు మాత్రమే నేర్పిస్తారు, ఇన్ మై పర్సనల్ ఒపీనియన్. మనం యాక్చువల్గా నేర్చుకునేది బయటకు వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాతే. అది కోర్టులో కావచ్చు, లా ఫర్మ్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాక్టీస్లోకి వస్తే తప్ప మనకు తెలియదు. రెండోది ఏమవుతుంది, మనకి లా ఫర్మ్లో స్టార్ట్ చేసి కొన్నాళ్ళ తర్వాత డైవర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి దెన్ వీ కెన్ మేక్ ఎ డెసిషన్. కంటిన్యూ అవ్వాలా, లేకపోతే స్పెషలైజేషన్లోకి వెళ్ళాలా, నా ఇంట్రెస్ట్ ఆఫీస్లోకి వచ్చిన డ్రాఫ్టింగ్ వర్క్ మీద ఉందా, లేకపోతే కోర్టులోకి వచ్చి ఆర్గ్యూ చేయడానికి ఉందా. ఇవన్నీ చాలా మోల్డ్ అవుతాయి. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను కార్పొరేట్ లాయర్ అవుదామని చెప్పి లాలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు బోర్ కొట్టింది. ఎంతసేపు ఒకటే క్యాపిటల్ మార్కెట్స్ చేయడం బోర్ కొట్టి మెల్లిగా రియల్ ఎస్టేట్లోకి వచ్చి అక్కడి నుంచి M&Aలోకి వచ్చి ప్రైవేట్ ఈక్విటీ చేసి ఇవన్నీ చేయగా మీకు ఏమనిపిందంటే అన్నీ బోర్ కొట్టేసాయి. ఇంకేదైనా కావాలి, ఇంకేదో చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకా మిగిలిందల్లా ఏంటంటే ఇది తీసుకొచ్చి బయట లిటిగేషన్ చేయాలి. ఒకసారి లిటిగేషన్లోకి వచ్చిన తర్వాత ద బ్యూటీ ఆఫ్ లిటిగేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఆఫీస్లో కూర్చుని మీరు నేను మాట్లాడుకున్న ఒక అగ్రిమెంట్ని నెగోషియేట్ చేయడం వేరు. అదే అగ్రిమెంట్ని రేపు పొద్దున కోర్టులోకి తీసుకెళ్ళి ఆ అగ్రిమెంట్ కరెక్టా కాదా, మీరు చేసింది కరెక్టా, నేను చేసింది కరెక్టా అన్నది నేను ఆర్గ్యూ చేసేది ఇద్దరితో ఆర్గ్యూ చేస్తా. అందరూ అనుకునేది ఒక లాయర్ ఇంకొక లాయర్తో ఆర్గ్యూ చేస్తారని. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఒక లాయర్ ఇంకొక లాయర్తో ఆర్గ్యూ చేస్తూ జడ్జి గారిని కూడా కన్విన్స్ చేయాలి. అంటే నేను ఇద్దరిని కన్విన్స్ చేసి గెలవాలి, ఒకళ్ళతో గొడవపడి గెలవడం కాదు. అక్కడ ఇద్దరిని కన్విన్స్ చేయాలి. నేను ఒకళ్ళని కన్విన్స్ చేయాలి, ఇంకొకళ్ళని రాంగ్గా ప్రూవ్ చేయాలి, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ తప్పని చెప్పి. సో ద లిటిగేషన్ కెరియర్ అండ్ జర్నీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు లిటిగేషన్ దాకా తీసుకొచ్చారు కాబట్టి మీ మెమరీని కొద్దిగా రిఫ్రెష్ చేసుకుని మనం చేసిన కేసుల్లో 1-2 మీకు గుర్తుంటే చెప్పండి. మనం చేసిన కేసుల్లో ల్యాండ్ మార్క్ కేసు నాన్ లిటిగేషన్ కేసు. ఒక కంపెనీకి సంబంధించి ఒక ఫ్రాడ్ని నువ్వు తీసుకుని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలాగ కూర్చోపెట్టి వాళ్ళు కోర్టుకి వెళ్ళకుండా అక్కడికక్కడే దాన్ని యాక్సెప్ట్ చేసి రిజైన్ చేసి క్వైట్గా బయటికి వెళ్ళిపోయారు. దట్ విల్ ఆల్వేస్ బీ మై బెస్ట్ మెమరీ ఆఫ్ హౌ స్మూత్లీ అండ్ స్మార్ట్లీ యూ హ్యాండిల్డ్. అండ్ ఆల్సో ఐ మస్ట్ గివ్ ఇట్. ఆ మనిషి ఎవరైతే నువ్వు తప్పు చేసావు అని చెప్పి మనం వాళ్ళ ముందు కాగితాలు పెట్టాము, అడ్మిట్ చేసి అవును అని చెప్పి మెచ్యూరిటీ చూపించాడు. మిగతా వాళ్ళలాగా మొండిగా ఆర్గ్యూ చేసి లేదని చెప్పి చేయకుండా మెచ్యూరిటీ చూపించి హీ వాక్డ్ అవుట్. అండ్ ఇట్స్ వెరీ, నీకు గుర్తుంది దానికి ముందు 10 రోజుల నుంచి ఏమవుతుంది ఎలాగా అని చెప్పి మనం కింద మీద పడి అసలు ఎన్నో ఆలోచిస్తే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో అక్కడికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు, మా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న వెంటనే అవును తప్పు అయిపోయిందని చెప్పి వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ మనం బాడీ గార్డ్స్ని పెట్టి, వాకీ టాకీస్ పెట్టి, సెక్యూరిటీని పెట్టి, అవును చాలా కంగారు పడ్డావు. కానీ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. పవన్, ఇప్పుడు మీరు ఇందాక నాకు చెప్పింది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు బాగా మీరు, పెద్ద పెద్ద కేసులు. ఇక్కడ మా వాళ్ళందరూ చిన్న ప్లాటో ఏదో ఒకటి కొనుక్కుంటారు. కొనుక్కున్న 6 నెలలకో 6 సంవత్సరాలకో ఎవడో వచ్చి ఇది నాదని క్లెయిమ్ చేస్తాడు. బేసిక్ హైజీన్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉంటే చెప్పండి, కొనే ముందు చూడాల్సినవి మన వాళ్ళకి.
మనకి ఏదైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొజిషన్ చూసుకోవాలి మురళి. హ్మ్. మనం చాలా మటుకు ఏం చేస్తామంటే చేసే మిస్టేక్, మనం ఏదో పేపర్ మీద అంతా చూసుకుని బాగానే ఉంది కదా అని కొనుక్కుంటాం. కానీ ఫిజికల్‌గా సైట్‌కెళ్ళి అసలు ఫెన్స్ ఉందా? కాంపౌండ్ వాల్ ఉందా? అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీ ప్రాపర్టీ మీద ఇంకెవ్వరు కాంపౌండ్ వాల్ కట్టలేరు. ఫెన్సింగ్ గాని, కాంపౌండ్ గాని ఉంది అండి. అండ్ అక్కడ గేట్‌లోంచి నువ్వే లోపలికెళ్ళి యాక్సెస్ ఉంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఆల్ ఫైన్. ఏదో 10% టైమ్స్‌లో వేరే కేసులు మేబీ గోయింగ్ ఆన్. వేరే వాళ్ళు పార్టిషన్ సూట్ అని చెప్పో, లేకపోతే ట్రెస్‌పాస్ అని చెప్పి ఏదైనా కేసులు ఉండొచ్చు కానీ, బట్ మోర్ ఆర్ లెస్ కాంపౌండ్ వాల్ ఉంది అనుకుంటే మనకి వి ఆల్వేస్ టేక్ కంఫర్ట్ ఇన్ దట్. అది కాకుండా మినిమమ్ ఒక 30 ఇయర్స్ వెనక్కెళ్ళి వెరిఫై చేసుకోవాలి. మనకంతా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉంది. అవును. మనకి తెలంగాణ అంటే ధరణి ఉంది అవును. మనకి. ధరణి. దానికి ముందు మనకంతా పహానీలంతా ఎలాగో ఉండేవి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల్లో. కొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ 1954, 55 ఖాసా నుంచి తీసుకుని ఇట్స్ జస్ట్ లైక్ అ ఫ్లో చార్ట్. ఇప్పుడు అదెలా అంటే ఇప్పుడు నా ప్రాపర్టీయే ఉందనుకో, సింపుల్ ఎగ్జాంపుల్. అదెలా వెరిఫై చేస్తాను? మా తాత కొన్నారా? ఆయన మా నాన్నకిచ్చారా? మా నాన్న నుంచి మా అన్నకొచ్చిందా? మా అన్న నుంచి నువ్వు కొనుక్కున్నావా? నీ నుంచి ఏమైంది? సో, ఇంతే మనకి రియల్ మన ఎస్టేట్ చైన్ ఆఫ్ కస్టడీ లాగా వెరిఫై చేసుకుంటూ వస్తా అంతే. ఉంటారు. ఒక చైనేసుకొని ఆ! ఎవరి నుంచి ఎవరికొచ్చింది, ఆ! మధ్యలో ఏదైనా వచ్చింది అది సరిగ్గా రెవెన్యూ రికార్డ్‌లో పేరుందా? సేల్ డీడ్‌లో పేరు కరెక్ట్‌గా వచ్చిందా? వెరిఫై చేసుకుంటే అంత ఈజీ పని. హ్మ్. తప్పెక్కడ జరుగుతది అంటే, మనం అంత ఎఫర్ట్ పెట్టక అంటే ఆబ్వియస్లీ అందరూ ఎడ్యుకేటెడ్ ఇన్ లా కాదు గాబట్టి, అవును. ఇట్స్ అ బిట్ ఆఫ్ అ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ మొత్తంలో ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ అబౌట్ 4-5 ఇయర్స్ హోప్‌ఫుల్లీ హ్మ్. అసలు గవర్నమెంట్ టైటిల్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్సే ఇచ్చేస్తే మనకి యూఎస్ లాగా అసలు ఇంక టైటిల్ డిస్ప్యూట్సే ఉండవు. హుహు. సో, రియల్ ఎస్టేట్ లాయర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డిజిటైజేషన్ ప్రాసెస్‌లో వెరీ సూన్ హ్మ్. వాళ్ళ రోల్ ఆల్మోస్ట్ 90% తగ్గిపోవచ్చు. హుహు. రియల్ ఎస్టేట్ లిటిగేషన్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీరు చూస్తే కోర్ట్స్‌లో ధరణిలో పేర్లు తప్పు వచ్చి ఎంట్రీస్ రాంగ్ అయ్యాయని చెప్పే కేసులు ఎక్కువున్నాయి తప్ప, హుహు. యాక్చువల్‌గా మనకి ధరణితో ఇష్యూ అన్నది ఏముంది? రాంగ్ పీపుల్స్ నేమ్స్ హావ్ బీన్ ఎంటర్డ్ అంతే. ఓకే. అది రెక్టిఫై అయిపోయిందని యూ ఆర్ సార్టెడ్. అనదర్ హాట్ ఇష్యూ. హ్మ్. మనం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. నీతో ఉంటే ఇదే ప్రాబ్లమ్. అన్నీ హాట్ ఇష్యూసే తీసుకొస్తుంటావు. హాట్ తీసుకొస్తేనే మన విద్యార్థులకు జ్ఞానం వస్తది. వన్ ఆఫ్ ది మోస్ట్ అబ్యూజ్డ్ సెక్షన్, నాకు బిఎన్ఎస్‌లో నంబర్ మారిందో తెలీదు. ఐ లీవ్ ఇట్ టు యూ టు కరెక్ట్ మీ. 498A టచెస్ ఎ నర్వ్ ఆన్ బోత్ సైడ్స్, ఆన్ జెండర్ సైడ్స్. యాహ్! దాని హిస్టరీ, ఎవల్యూషను అంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు అబ్యూజ్ గానీ, వెపనైజింగ్, దాన్ని ఒక ఆయుధం కింద వాడుతున్నారు చాలామంది. దాని గురించి కొద్దిగా చెప్పిన తర్వాత దెన్ ప్లీజ్ ఆల్సో మనని మనం ఎట్లా రక్షించుకోవాలి, హౌ నాట్ టు ఫాల్ ప్రే ఫర్ ఇట్, అట్లాంటివన్నీ చెప్పండి పవన్. రైట్. మనకి 498 అంటే బేసిక్‌లీ డౌరీ హెరాస్మెంట్. ఓకే. రైట్. డౌరీలోకెళ్తే ఇట్ ఈస్ కష్టం అవ్వచ్చు, లేకపోతే చాలా కష్టంగా జనాలు ఇచ్చుండొచ్చు. ఇట్స్ ఎ డిఫరెంట్ క్వెషన్ ఆల్‌టుగెదర్. ఆ సిస్టమ్ అన్నది మన ఇండియన్ కల్చర్‌లో, కమ్యూనిటీలో ఉండేది. అది స్త్రీధన్ అని చెప్పి పేరెంట్స్ విల్లింగ్‌గా ఇచ్చారా? లేకపోతే పెళ్ళిల్లో బలవంతం చేసి డబ్బులు ఇయ్యకపోతే చేసుకో అని చెప్పి చేసారా? అదంతా ఒక పర్స్పెక్టివ్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూసే ఉంటారు మళ్ళీ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ కూడా ఈ మధ్య చాలా రెగ్యులర్‌గా ఏం చెప్తున్నారంటే అసలు 490ఏని తప్పుగా వాడుతున్నారని. దట్స్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఎటొచ్చి ఏ కేసులైతే తప్పుగా వాడుతున్నారని చెప్పి అంటున్నారో కోర్ట్స్, ఇవన్నీ సంబంధించి బైఫర్కేట్ చేయాలి మనం. ఒకటి పూర్ పీపుల్ హూ ఆర్ జెన్యూన్‌లీ బీయింగ్ ఎఫెక్టెడ్, ద మిడిల్ క్లాస్ అండ్ ద రిచ్ అండ్ ది ఎలీట్. ఈ సెగ్మెంట్స్‌లో ఏమవుతుందంటే దేర్స్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్. కానీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఇట్ ఎగ్జిస్ట్స్ అండ్ రైట్‌లీ సో. చాలామంది ఆ డౌరీ కోసం ఇప్పటికి ఇంకా హెరాస్మెంట్ చేయడం, ఇట్ ఈస్ అ ప్రివలెంట్ ప్రాక్టీస్. మనం కోర్ట్స్‌లో చూస్తుంటాం. ఇట్స్ ఎగ్జిస్ట్, ఇట్స్ దేర్. లేదు అని చెప్పడానికి లేదంటారు మీరు. లేదు అనైతే డెఫినెట్‌లీ చెప్పలేము మనం. ఇంకా ఉంది. అండ్ ఎందుకుంది అంటే మనం ఇస్తున్నాం కాబట్టి. ఇవ్వడం మానేస్తే ఇంక అయిపోయింది. కానీ మనం ఎందుకు ఇస్తున్నాం అంటే అది ఇష్టం కొద్దీ ఇస్తున్నామా, కష్టం కొద్దీ ఇస్తున్నామా మనం చెప్పలేం. బట్ ఉందది. వెపనైజేషన్ అంటే అంతా బాగున్నప్పుడు, ఆ హనీమూన్ పీరియడ్ ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు బాగానే ఉంది. ఏదైనా ఇష్యూస్ వచ్చి విడిపోదామని డిసైడ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది నిజంగా అది డౌరీ కోసమా లేకపోతే వేరే కారణాలు పక్కన పెడితే ఫస్ట్ వాడేది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే నన్ను మ్యారేజ్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, ఫిజికల్, ఎమోషనల్ ఇవన్నీ వస్తాయి. వాటిల్లో కూడా ఏంటంటే మరి అరెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఫస్ట్ వాడతారు. డౌరీ హెరాస్మెంట్ చట్టం అనేది ఇట్ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్ లెజిస్లేషన్.
అందులో ఏమయ్యేదంటే ఇంతకుముందు హస్బెండ్ మీద, హస్బెండ్ పేరెంట్స్ మీద, హస్బెండ్స్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ మీద అదేస్తే పోలీసులు వెంటనే ఎళ్లి అరెస్ట్ చేసేసేవాళ్ళు. అది గ్రాడ్యువల్‌గా ఏమైందంటే ఇది మిస్‌యూజ్ అవుతుందని చెప్పి కోర్ట్స్ కూడా ఏమన్నాయంటే, మీరు ఫస్ట్ ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేయండి. డోంట్ అరెస్ట్ ఎనీబడీ ఇమ్మీడియేట్‌లీ. సో, పేరెంట్స్ డెఫినెట్‌లీ సేఫ్ అయ్యారు. సిబ్లింగ్స్ ఇంకొంచెం సేఫ్ అయ్యారు. సో, హెరాస్ చేసుంటే హస్బెండే చేసుండాలి కాబట్టి డౌరీ హెరాస్మెంట్‌లో అంతవరకు కంటైన్ చేయగలిగి కొంచెం చేశారు. కానీ ఇప్పటికి ఇంకా కూడా దేర్ ఆర్ మెనీ కేసెస్ ఆఫ్ రాంగ్‌లీ యూజ్డ్ డౌరీ హెరాస్మెంట్ అండ్ రైట్‌లీ యూజ్డ్. హౌ డు యూ సేఫ్‌గార్డ్ యువర్ సెల్ఫ్ అంటే దానికి ఒకటే ఆన్సర్. హ్మ్. దెర్ ఈస్ నో వే టు సేవ్ యువర్ సెల్ఫ్. హ్మ్. ఎందుకంటే ఇచ్చారో, ఇవ్వలేదో మనకి ప్రూఫ్ లేదు. మనకి యూఎస్, యూరోప్ లాగా మనకి ప్రీనప్ అగ్రీమెంట్ కాన్సెప్ట్ లేదు. సో, డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ పెళ్లిలో పెట్టారని చెప్పి లేదు. రెండోదేంటి, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మనకి ఇండియన్ కమ్యూనిటీస్‌లో ఏంటంటే, నా స్తోమతకి ఎక్కువగా పెళ్లిలో నా చేత ఖర్చు పెట్టిచ్చారు. అది కూడా డౌరీ కిందకే తీసుకొచ్చేస్తున్నారు. సో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో, దెర్ ఇస్ నో ఇలా చేస్తే సేఫ్ అవుతాం, అలా చేస్తే అని కాదు. బట్ కుదిరినంత వరకు అసలు తీసుకోవడం ఎందుకు డౌరీ? అడగాల్సిన అవసరం ఏముంది? ఇస్తే ఇవ్వండి. పిల్ల పేరుతో ఇవ్వండి. గివ్ ఇట్ టు యువర్ డాటర్, కీప్ ఇట్ ఆన్ హర్ నేమ్. అండ్ ఇన్ ఎనీ కేస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఏంటి? వాట్ ఈస్ యోర్స్ ఇస్ మైన్, వాట్ ఈస్ మైన్ ఇస్ యోర్స్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్స్. నా పేరుతో ఉంటే, నీ పేరుతో ఉంటే. సో, మీరు ఒకవేళ ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి పవన్. అన్‌ఫార్చునేట్‌లీ సంథింగ్ హ్యాపెండ్. అండ్ సంబడీ ఫైల్డ్ 498 యువర్ స్పౌస్ హాస్ ఫైల్డ్. హ్మ్. వాట్ ఈస్ ద ఫస్ట్? వాళ్ళు ఏం చేయాలి? మొదటి స్టెప్ ఏం తీసుకోవాలి? ఒకప్పుడులాగా ఇప్పుడు అంత రిస్క్ లేదు మురళి. హ్మ్. దాన్ని ప్రియంప్టివ్‌గా మనం వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్స్ ఏసి ఇవన్నీ చేయాల్సినంత కంగారు లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేసే చేస్తున్నారు. ఓకే. అండ్ మనం చెప్పే కేసుల గురించి ఇప్పుడు ఏదైతే నేను బైఫర్కేషన్ ఇచ్చానో, ఆ. ద మిడిల్ క్లాస్ అండ్ ద బైఫర్కేషన్‌లో దే ఆర్ బీయింగ్ యూజ్డ్ యాస్ ఎ మెథడ్ టు కైండ్ ఆఫ్ ప్రెషరైజ్ ఫర్ ఎ సెటిల్మెంట్ తప్ప Bargain. అంతే బార్గెనింగ్ టూలే. హ్మ్. సో, నా దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి కేసులు పెద్ద రావు. ఆ. ఆ వచ్చే ఒకటి అరా కేసులో ఒకటే చెప్తాను నేను. ఇట్స్ బేసిక్‌లీ ఎన్ ఈగో క్లాష్. సో, నిజంగా జెన్యూన్‌లీ ఉంటే మాత్రం యెస్ యాంటిసిపేటరీ బెయిల్ కెళ్ళడం గాని ఏదైనా చేయాలి. కానీ ఐయామ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఫ్యామిలీ సబ్జెక్ట్ మీద ఉన్నాం పవన్. ఉంటే మనం నెక్స్ట్ ఇవాళ రేపు మనము ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాన్ డౌరీ రిలేటెడ్ రీజన్స్ అనుకోండి, వాల్యూస్ అనుకోండి, సోషల్ మీడియా అడిక్షన్ అనుకోండి, ఆర్ లైఫ్ స్టైల్ అనుకోండి, విడాకులు, డివోర్స్లు చాలా ఎక్కువైనాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ కేసులు ఏమైనా చెప్పండి మీరు నాకు. ఒకప్పుడు కాన్సెప్ట్ వాజ్ మ్యారేజ్ ఇస్ ఎ లైఫ్ టైమ్. అండ్ నాట్ జస్ట్ ఎ లైఫ్ టైమ్, ఇట్ ఇస్ ఫర్ మెనీ లైఫ్స్ దేర్ ఆఫ్టర్ ఆల్సో. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్స్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపాటబిలిటీ. ఈ లైఫ్‌లో హ్యాపీగా ఉంటే చాలు, నెక్స్ట్ లైఫ్ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి. విచ్ ఇస్ ఆల్సో ద రియాలిటీ. Yeah. రైట్? మనం ఆఫీస్‌లో ఎంత హ్యాపీగా ఉన్నా ఇంట్లో హ్యాపీగా లేకపోతే ఎవ్రీథింగ్ విల్ కైండ్ ఆఫ్ బ్లో అప్ రైట్? సో, ఇక్కడ ఏమవుతుందంటే డివోర్స్ అన్న కాన్సెప్ట్ హస్ బికమ్ అ వెరీ క్యాజువల్ థింగ్ రైట్ నౌ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ యూ విల్ స్టే ఇన్ ద మ్యారేజ్. ఇఫ్ యు ఆర్ అన్‌హ్యాపీ దెర్ ఇస్ నో రీజన్ టు బీ ఇన్ ద మ్యారేజ్. ఈ అన్‌హ్యాపీనెస్‌కి జస్టిఫికేషన్ అక్కర్లేదు. ఐఎమ్ జస్ట్ అన్హ్యాపీ. అన్‌హ్యాపీ. నాకు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను. నా లైఫ్ ఇలా ఉంటుందని చెప్పి ఊహించుకున్నాను. అలా అనుకున్నట్టు లేదు. కాబట్టి నాకు ఈ లైఫ్ వద్దు. నాకు ఈ లైఫ్ వద్దంటే నాకు ఈ లైఫ్ పార్ట్నర్ వద్దు. ఇట్ హస్ కమ్ డౌన్ టు దట్ లెవెల్ ఆఫ్ క్లారిటీ టు బోత్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్. సో, ఈ కాన్సెప్ట్ ఇలా బిల్డ్ అవుతున్నప్పుడు ద రోల్ ఆఫ్ ద లా ఈజ్ ఆల్సో వెరీ లిమిటెడ్. ఎందుకంటే పెళ్లి చేయడానికి నీకు కోర్ట్ పర్మిషన్, నీకు చట్టం పర్మిషన్ అక్కర్లేదు మురళి. అవును. ఓన్లీ మీరు ఈవెన్ రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నా కానీ ఓన్లీ వెళ్ళి పెట్టాలి. అందరూ చెప్తున్నారు మీరు అంతే. వెళ్ళి సంతకం పెట్టి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, మేము పెళ్లి చేసేసుకున్నాము అని. అంతే. సో, సింపుల్ టర్మినాలజీలో ఏంటి, ఇట్ ఈస్ అ పోస్ట్ ఫ్యాక్టో ఇంటిమేషన్, మేము పెళ్లి చేసుకున్నాము అంతే, డిక్లరేషన్ రైట్. కానీ విడాకులు తీసుకోవాలంటే పర్మిషన్ కావాలి. అంటే మేము సంతోషంగా ఉన్నాము అన్నప్పుడు ఎవరు ఎవరు పట్టించుకోరు, అవసరం లేని పర్మిషన్. మేము బాధలో ఉన్నామంటే మాత్రం నాకు ఏం బాధ వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల కలిగింది, కాబట్టి ఇప్పుడు ఎలా విడిపోవాలి అంటే అదొక 10 ఏళ్ళు పడుతుంది. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 23, 24, 27 వెన్ యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ స్టిల్ అ యంగ్స్టర్, ఆ చిన్న వయసులో యాక్చువల్‌గా ఆ వయసులో మనకు తెలియకపోవచ్చు. మన పెద్దలు చెప్పారని చెప్పి మనం పెళ్లి చేసేసుకోవచ్చు. ఆ వయసులో చేసుకున్నప్పుడు 35, 40, 45 వచ్చాక వెన్ వీఆర్ మోర్ మెచ్యూర్డ్, మాకు ఈ పెళ్లి వద్దని చెప్పి ఇద్దరు అనుకున్నా సరే 6 నెలలు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, జడ్జిలు 10 క్వశ్చన్లు అడుగుతారు, ప్రాసెస్ ఉంటుంది.
కొంచెం సిస్టమ్‌లో ఏంటంటే ది మోడర్న్‌నెస్ ఆఫ్ ద సొసైటీ ఈస్ డెవలపింగ్. బట్ ద ఓల్డ్ స్కూల్ ప్రాసెస్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే మన చట్టం అక్కడే ఉందంటున్నారు మీరు. చట్టం అక్కడే ఉంది. మెల్లిగా వస్తుంది. మనం ఇంకా దానికన్నా చాలా ఫాస్ట్‌గా వచ్చేసాం మనం. కొంచెం క్యాచప్ అవ్వాలి మనతో చట్టాలు. మనోళ్ళందరూ రేపు పొద్దున కల్లా డైవోర్స్ కావాలంటారు. ఆ! కొత్త బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కోసం ఎత్తుక్కోవచ్చు కదా వెళ్ళిపోయి. అది ఎందుకు కావాలంటారు? ఏం చేసుకుంటారో మనకు అనవసరమైన విషయం. ఆళ్ళకి కావాలి. స్విగ్గీలాగా ఆర్డర్ చేస్తే అరగంటలో రావాలి. కోర్ట్స్‌లో అరగంటలో, గంటలో ఏమీ రావు. సో, కాబట్టి అది ప్రాసెస్ అది. మరి మీరు ఎట్లైనా గానీ మెంటాలిటీని చెప్పారు మాకిప్పుడు. మా స్విగ్గీలాగా ఫాస్ట్‌గా కావాలంటే మాకు ఫార్ములా చెప్పండి. డివోర్స్ ఫాస్ట్‌గా కావాలి కొంతమందికి. ఎలా చేయాలో చెప్పండి నాకు. ఈ టాపిక్‌లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మురళి. ఎందుకంటే దీనికి సొల్యూషన్ లేదు. కోర్ట్స్ క్లియర్‌గా చెప్పాయి. అవునా? ఆహా! కూలింగ్ ఆఫ్ పీరియడ్ 6 నెలలు ఉండాలి. ఓహ్! 1 ఇయర్ ఓకే. దాకా ఉండాలి ప్రాసెస్. ఇర్రెస్పెక్ట్ మీరు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకొని గడిపినా కూడా గడిపినా కూడా ఒక 1 ఇయర్ పాటు విడివిడిగా ఉండాలి. దాని తర్వాత కోర్ట్‌లో ఏసాక ఒక 6 నెలలు పడుతుంది. ఎగ్జెంప్షన్ పిటిషన్ ఫైల్ చేసుకొని మేము ఇర్రీకన్సీవబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి పర్మిషన్ తీసుకొని జరుగుతాయి త్వరగా కూడా. హ్మ్. కొన్ని కేసెస్‌లోనేమో అసలు ఆ 6 మంత్ పీరియడ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది లాంగ్ డ్రాన్ ఇష్యూ ప్లస్ ఒక స్పౌస్ వచ్చి కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. కానీ 2 పార్టీస్ ప్రూవ్ చేయాలా అప్పుడు పవన్? ఇవన్నీ ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్‌లో మాత్రమే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అది కంటెస్ట్‌లోకి వెళ్తారు కొన్నిసార్లు. అవును. మనకి జనరల్‌గా ఏంటంటే ద వైఫ్ విల్ సే ఐ వాంట్ డివోర్స్, ద హస్బెండ్ విల్ సే ఐ విల్ నాట్ గివ్ డివోర్స్. హ్మ్. అసలు నాకు ఆ కాన్సెప్టే అర్థం కాదు. అది ఎందుకంటే ఒక మనిషిని నీతో ఉండను అని చెప్పిన తర్వాత లేదు నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి అనడం అనేది నాకు అర్థం కాదు. కానీ ద లా రైట్ నౌ ఇస్ ద వే ఇట్ ఇస్. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పి ఒక పిటిషన్ ఉంటుంది. అవును. అదేంటంటే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళకూడదు, మై వైఫ్ షుడ్ నాట్ లీవ్ మీ అండ్ గో అని చెప్పి కోర్టులో వేసి ఆర్డర్ కూడా తీసుకుంటాను. అవును. తీసుకుని నువ్వు రావాల్సిందే అని పంపిస్తారు నోటీస్. రావాల్సిందే అని వస్తుంది నోటీస్. కొంచెం అది ఎందుకో నాకైతే అర్థం కాదు. కాలం చెల్లిన చట్టం అంటున్నారా మీరు అది? అంటే మొన్నే సుప్రీంకోర్టు లేదు కరెక్ట్ అని చెప్పి అనింది కాబట్టి నేను అవునా? ఇంకేమీ అనకూడదు. ఓ, సో ఓకే. ఓకే. దాన్ని ఛాలెంజ్ చేశారు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్‌ని ఛాలెంజ్ చేసి అసలు అది కరెక్టే కాదు అసలు ఆ ప్రాసెస్ అది. ఆ కాన్సెప్టే తప్పని చెప్పి ఆర్గ్యూ చేస్తే సుప్రీంకోర్టు సెడ్ నో. అది కరెక్ట్ అది అని చెప్పి. కానీ పవన్ మనం సుప్రీంకోర్టు ఈ విషయం ఒకసారి ఒక నిమిషం పక్కన పెట్టి ఒక సామాన్య మానవుడి కింద మనం మాట్లాడుకుంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ఒక చట్టపరంగా ఇవ్వవలసింది. రైట్. ఎట్ ది సేమ్ టైం మనం పెద్ద డిబేట్ జరుగుతుంది మ్యారిటల్ రేప్ మీద. రెండు కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ కదా. 100%. మీరు దీని ప్రకారం వెళ్తే అస్యూమింగ్ సంబడి సెడ్ దట్ ఇది కరెక్టే అని మీరు అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, దట్ మీన్స్ యూఆర్ ఫోర్సింగ్ సంబడి టు బీ ఇన్ ద రూమ్. అంటే ఇట్స్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ యూ హ్యావ్ టు కోహాబిట్ విత్ మీ. నాతో కలిసి ఒక ఇంట్లో ఉండాలి. బట్ దట్ కుడ్ బి ఏ రూమ్, దట్ కుడ్ బి ఏ హట్. అంటే ఒకసారి నా ప్రైవసీ అన్నది నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు నా ప్రైవసీలోకి బలవంతంగా నీ ప్రైవసీ నేను ఇన్వైట్ చేయడం అది కూడా యూజింగ్ ద లా. దట్ మే నాట్ బి ద బెస్ట్ అప్రోచ్. దీంట్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి ఒక మంచి కేసు వస్తే ఐ వుడ్ లైక్ టు బి సిట్టింగ్ ఇన్ ద కోర్ట్ రూమ్. ఆ కోర్ట్ రూమ్లో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా పిలుస్తాను మురళి. సో పవన్, ఇప్పుడు మనం జనరల్గా అనేది ఒక ఫాల్కివాలా గారు లేకపోతే ఆ టైప్లో పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు. మన అభిషేక్ సింఘ్వి గారు కావచ్చు, వాళ్ళు లక్షల్లో కోట్లలో చార్జ్ చేస్తారని వింటాం. కరెక్ట్గా ఎవరికి తెలియదు అనుకోండి, అప్రాక్సిమేట్గా దాంట్లో నిజమెంతో. మళ్ళీ తర్వాత ఈ సీనియర్ కన్సల్ అంటే ఏంటి, ఎవరు ఆయన, ఆ డెసిగ్నేషన్ ఎవరిస్తారు మాకు, ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి కొద్దిగా. ఇప్పుడు లా గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే ఎవ్రీవన్ ఇస్ అ కౌన్సిల్. బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఆర్గ్యూయింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇన్ ద కోర్ట్. అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక అడ్వకేట్కి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ వచ్చిన తర్వాత ద జడ్జెస్ హ్యావ్ ద పవర్ టు డెసిగ్నేట్ దెమ్. అంటే నువ్వు అందరు అడ్వకేట్లలోకి యువర్ అ స్పెషలైజ్డ్ లాయర్, నీకు ఒక సీనియారిటీ వచ్చింది కాబట్టి యువర్ అ సీనియర్ కౌన్సిల్ అని చెప్పి డెసిగ్నేషన్ ఇస్తారు. కౌన్సిల్కి సీనియర్ కౌన్సిల్కి డెసిగ్నేషన్ ఇస్ ద ప్రైమరీ డిస్టింక్షన్. మేము వేసుకునే గౌన్లో తేడా ఉంటుంది. అవునా? సీనియర్ కౌన్సిల్ వేసుకునే గౌన్కి వెనకాల ఒక ఫ్లాప్ ఉంటుంది, మామూలు గౌన్స్కి ఫ్లాప్ ఉండదు. సో ఆ ఫ్లాప్ ఉంటే దట్ మీన్స్ యువర్
ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్ యాస్ అ సీనియర్ కౌన్సిల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డెసిగ్నేషన్ టు హ్యావ్. ఎందుకంటే ప్రతి ప్రొఫెషన్‌లో యూ వాంట్ టు బీ అ సీనియర్, యూ వాంట్ టు బి రికగ్నైజ్డ్. సో ఎవ్రీబడీ అస్పైర్స్. అందరికీ కూడా సీనియర్ కౌన్సిల్ అవ్వాలని చెప్పి ఒక కోరికైతే ఉంటుందది. మీరిప్పుడు అన్నారు కదా! ఈ లక్షల్లో, కోట్లలో సంపాదిస్తారని జెప్పి. అది కంప్లీట్‌లీ తప్పు మురళి అది. అసల లక్షలు, కోట్లు కాదు. కొన్ని వందల కోట్లలో సంపాదిస్తారు. మై గాడ్! సింపుల్‌గా చూస్తే మనకి ఒక చిన్న థంబ్ రూల్ చెప్తాను మీకు. పర్ అపియరెన్స్ ఫీ అంటారు. అంటే ఒక కేస్‌కి ఒకసారి అపియర్ అవుతే అది ఒక 1 మినిట్ నుంచి ఒక 1 అవర్ దాకా కూడా కావచ్చు ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ అపియరెన్స్ ఫీ. పేర్లు తీసుకోను. బట్ ఒక గుడ్ సీనియర్ కౌన్సిల్ కెన్ చార్జ్ అబౌట్ 2,00,000 పర్ అపియరెన్స్. ఇంకా మీరన్నట్టు హరీష్ సాల్వే గాని, లేకపోతే డాక్టర్ సింఘ్వి అన్నారు కదా! పాల్కీవాలా వీళ్ళందరూ కూడా దే కెన్ చార్జ్ 15, 20, 25 లాక్స్. దేర్ ఈస్ నో లిమిట్ టు వాట్ దే కెన్ ఆస్క్ ఫర్. అంటే ఆ కేస్ బట్టి, క్లయింట్ బట్టి వాళ్ళ ఫీజు వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. రోజుకి లెట్స్ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఫ్రమ్ 2,00,000 టు 20,00,000 అనుకుందాం ఫర్ ఎ మూమెంట్ పర్ అపియరెన్స్. రోజుకొక 2 కేసులు, 3 కేసులు ఉంటాయి అనుకుందాం. సో 2,00,000 చార్జ్ చేసే అడ్వకేట్‌కి, సీనియర్ కౌన్సిల్‌కి రోజుకొక 3 కేసులంటే రోజుకొక 6,00,000 సంపాదిస్తున్నారు. అదే ఒక 20,00,000 చేసుకునే 20,00,000 చార్జ్ చేసే అడ్వకేట్ రోజుకొక 60,00,000 సంపాదిస్తున్నారు. 5 డేస్ ఎ వీక్. సాటర్‌డే, సండే కోర్ట్ ఉండదు. సో 5 డేస్ మనం ఈ లెక్క ప్రకారం వేసుకుంటే యూ కెన్ అండర్‌స్టాండ్. ఒక సీనియారిటీ, ఒక స్పెషలైజేషన్, ఒక స్కిల్, ఒక స్టేచర్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ ఎనీమోర్. మనీ విల్ చేజ్ యూ. అప్పటిదాకా ఏంటంటే మనం వేర్ చేజింగ్ నాలెడ్జ్. వన్స్ యూ బికమ్ దాట్ నాలెడ్జబుల్, పీపుల్ విల్ కమ్ చేజింగ్ యూ అండ్ దిల్ బి విల్లింగ్ టు పే. మన సర్వీస్‌కి, మన నాలెడ్జ్‌కి, మనకున్న స్పెషలైజేషన్‌కి ద వాల్యూ గెట్ అటాచ్డ్ టు ఇట్. సో ఇన్ ద బిగినింగ్ ఇయర్స్ 23లో మనం లాలోకి వచ్చిన తర్వాత ఒక 35, 40 ఇయర్స్ వరకు కష్టపడి డెడికేటెడ్‌గా మనం నేర్చుకుని సరిగ్గా చేయగలిగితే ద యాక్చువల్ రివార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, వాల్యూ ఆఫ్ మనీ, ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ విల్ మేక్ దట్ యూ హ్యావ్ నాట్ మేడ్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ డిస్‌ప్రపోర్షనేట్‌గా ఉంటుంది. అంటే మొదటి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనం కష్టపడితే ఒక్కసారి ఆ సీనియర్ డెసిగ్నేషన్ వచ్చి నిజంగా మనకు ఆ కమాండ్ వస్తే యెస్. డెసిగ్నేషన్ రాకపోయినా చాలామంది అడ్వకేట్‌లకి డెసిగ్నేషన్ రాకపోయినా కూడా ఆ సీనియారిటీ వచ్చి అదే లెవెల్‌లో చార్జ్ చేస్తూ దే ఆర్ మేకింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. అండ్ వాళ్ళు చార్జింగ్ పక్కన పెడితే ఈ అడ్వకేట్‌లు కోర్ట్‌లోకి వచ్చి నిలబడినప్పుడు జడ్జిలు వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ గానివ్వండి, వాళ్ళు చెప్పే పాయింట్స్‌ని అప్రిషియేట్ చేసి వాళ్ళకిచ్చే టైమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మురళి. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందంటే నిన్ను వినడానికి నేను రెడీగా ఉంటాను. ఒకసారి నేను వినడం స్టార్ట్ చేస్తే నాకు అర్థమయ్యి నేను ఒక ఆర్డర్ పాస్ చేయగలుగుతాను. సో ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. నీకు ఎంత తెలుసు, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు. దట్ ఈస్ ద కీ ఇన్ ద లీగల్ ప్రొఫెషన్. చాలామందికి ఏంటంటే మన ప్రొఫెషన్‌లో నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని ప్రెజెంట్ చేసే స్కిల్ ఉండదు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ డస్ ద లీగల్ ప్రొఫెషన్ నీడ్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంపార్టింగ్ నాలెడ్జ్. అన్ని కాలేజీలు చెప్తున్నాయి, నేర్పిస్తున్నాయి. కానీ దాన్ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసి ఒక అవుట్‌కమ్ తీసుకొచ్చే స్కిల్ అన్నది నో వన్ ఈస్ ఏబుల్ టు డెవలప్. అది ఓవర్ ద కోర్స్ 10 మందిని చూసి అందరూ ఒక్కొక్క స్కిల్ వాళ్ళు అబ్జార్బ్ చేసుకొని దాన్ని చేసుకుంటున్నారే తప్ప, బట్ దట్ ఈస్ డెఫినెట్‌లీ ఎ రిక్వైర్మెంట్ ఇన్ ద లీగల్ ప్రొఫెషన్. ఉట్టి నాలెడ్జే కాదు, ఆ నాలెడ్జ్‌ని తీసుకొని మీరు ఆ సందర్భానికి అప్లై చేసి జడ్జికి అర్థమయ్యేటి చెప్తే దెన్ హి సేస్ ఓహ్! ఐ గాట్ ఇట్. యెస్. ఇన్‌ఫాక్ట్ మనం చెప్పక ముందే జడ్జ్ ఈస్ ఐ నో ఇట్. దట్ ఈస్ వై హి ఈస్ ఎ జడ్జ్. మనం చెప్పబోయేది ఈజ్ సంథింగ్ దట్ హి ప్రాబబ్లీ ఈజ్ నాట్ విల్లింగ్ టు లిసన్ టు. ఎందుకంటే ఆయనకి తెలిసిన చట్టం ఆల్రెడీ నాకు తెలుసు, నువ్వు తప్పని చెప్పి అనుకుంటుంటారు. ఆ సిట్యుయేషన్‌లో మీరు అనుకుంటుందే కాదు, ఇలా కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పి మనం చెప్పగలిగే ఆ టాలెంట్, స్కిల్ ఉంటే మనం నెగ్గుకొని రాగలుగుతాం బయటికి. పవన్ అనదర్ కరెంట్ టాపిక్. రకరకాల పేర్లతో పిలుస్తారు. గ్యాంబ్లింగ్ అనొచ్చు, బెట్టింగ్ యాప్స్ అనొచ్చు, లేకపోతే పోకర్ బాజీ అనొచ్చు, రమ్మీ అనొచ్చు. అసలు నన్ను అడిగితే అయన్నీ వేరే వేరు. కొంతమంది ఎంటర్టైన్మెంట్‌కి వాడుకుంటారు. ఆటిల్ని మనీ లేకుండా ఆడతారు. కొంతమంది డబ్బులు పెట్టి ఆడతారు. కొంతమంది అబ్సల్యూట్ గ్యాంబ్లింగ్ చేస్తారు. మీరేమన్నా కేసులు చేశారా? మీరు క్లయింట్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మురళి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్. 2 వెరీ డిఫరెంట్ థింగ్స్. అవును. గేమ్ అంటే ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. గేమ్ ఆఫ్ ఛాన్స్. రైట్? స్కిల్ బేస్డ్ గేమ్ ఏదైనా సరే
ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. అంటే రమ్మీ, పోకర్, వేర్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ స్కిల్, యువర్ నాలెడ్జ్. అంటే ఇట్స్ నాట్ లైక్ తీన్ పత్తి. 3 కార్డులు నీకేసి 3 కార్డులు నాకేసి ఎవరికి బెటర్ కార్డ్ వచ్చింది అంటే అందులో స్కిల్ ఏం లేదు. అది జస్ట్ షఫుల్ చేసి డీల్ చేయడం అంతే. స్కిల్ ఎప్పుడు వస్తుంది? నాకు ఇచ్చిన కార్డ్స్లో నేను దాన్ని ఎలా అలైన్ చేసుకుని ఏది డిస్కార్డ్ చేస్తాను, ఏది ఉంచుకుంటాను. సో స్కిల్ అండ్ ఛాన్స్ కానీ ఇవి మన చట్టంలో ఇట్లాంటి డిస్క్రిప్షన్ ఉందా పవన్? ఉంది. ఓ సో చట్టంలో డీటెయిల్ డిస్క్రిప్షన్ లేకపోయినా జ్యుడిషియరీ కోర్ట్స్ వచ్చి క్లియర్గా జడ్జ్మెంట్స్ పాస్ చేశాయి. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని చెప్పి. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఈజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. గేమ్ ఆఫ్ స్కిల్ ఈజ్ లైక్ ఎనీబడి ఎల్స్ స్కిల్. సో దెర్ ఇస్ అ క్లియర్ డిస్టింక్షన్. అండ్ మన అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టం అన్నది నాట్ జస్ట్ వాట్ ద బుక్ ఇస్ సెయింగ్. కోర్ట్ చెప్పే జడ్జ్మెంట్లు కూడా చట్టం కిందకే వస్తాయి. కేసులో నువ్వు స్టార్టింగ్లో అడిగావు కేసులో, అది నేను ఆన్సర్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు చెప్తున్నా. కేస్ లా ఏంటంటే ఒక సెక్షన్కి సంబంధించి దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అన్నది జ్యుడిషియరీ చెప్పినప్పుడు దాని తర్వాత నుంచి ఆ పర్టిక్యులర్ సెక్షన్కి సంబంధించిన లా ఏంటంటే అది కేసులో బికమ్స్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ సెక్షన్. సో ఈ ఉట్టి పుస్తకాలు చదువుకుని అర్థం చేసుకోవడం కాదు, దాని ఇంటర్ప్రిటేషన్ కూడా జడ్జెస్ ఏం చెప్పారు, కోర్ట్స్ ఏం చెప్పారు, మేక్స్ ద లా. సో గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్లో దట్స్ ద బేసిక్ డిస్టింక్షన్. ఇప్పుడు గ్యాంబ్లింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే అగైన్ 2 నోషన్స్ అండ్ కాన్సెప్ట్స్. మనం ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాం. డబ్బులు చేసుకున్నంత వరకు ఎవరు పట్టించుకోరు. డబ్బులు పోతే మాత్రం నేను మోసపోయాను. నేను బలవంతంగా గ్యాంబ్లింగ్ చేయమన్నానా? లేదు కదా. నేనేదో ఒక యాప్ పెట్టుకున్నాను, చేశాను, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు. నువ్వు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నువ్వు అక్కడ విల్లింగ్గా గ్యాంబ్లింగ్ చేసావు. చేసినప్పుడు డబ్బులు పోయాయి. బట్ ఫండమెంటలీ దట్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఫ్లాడ్. ఎందుకంటే ద లాస్ ఇస్ గ్యాంబ్లింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో గ్యాంబ్లింగ్ తప్పు అనిన తర్వాత అందుకే మనకి వెళ్తే మనకి ఇండియాలో కెసినోస్ ఎక్కడున్నాయి మనకి గ్యాంబ్లింగ్కి? దెర్ ఆర్ ఇన్ ది హై సీస్ ఆర్ ఇన్ సర్టన్ అదర్ స్టేట్స్ వేర్ దే హ్యావ్ బీన్ అలౌడ్. బట్ అదర్వైజ్ గ్యాంబ్లింగ్ పర్ సే ఇస్ బ్యాన్డ్ బై ద లా. బట్ ఇఫ్ యూ గో టు ద యూఎస్, అక్కడ మనకేంటి, అక్కడ ఇట్స్ ఓపెన్. బలవంతంగా ఒకళ్ళని పట్టుకొచ్చి తీసుకెళ్ళి నువ్వు గ్యాంబ్లింగ్ చేయని చెప్పి లోపల పెట్టరు. కానీ వస్తే నీ డబ్బులు పోతే నీ డబ్బులు పోయాయి. అది నువ్వు వచ్చి యూ నో ద రిస్క్స్, యూ నో ద ప్రోస్ అండ్ కాన్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనకి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే చాలా మటుకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీడియా వీళ్ళందరూ కానీ దే ఆర్ ప్రమోటింగ్ అన్నప్పుడు ఇట్ ఈస్ మోర్ అ క్వశ్చన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు నో వాట్ యూర్ డూయింగ్. యూ కెనాట్, ఇన్ మై ఒపీనియన్, నా ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్స్ని, సెలబ్రిటీస్ని యూ కాంట్ హోల్డ్ దెమ్ రెస్పాన్సిబుల్. దో ద అడ్వర్టైజింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు దేవ్ ఆల్సో మేడ్ సెలబ్రిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే ఆర్ ఎండోర్సింగ్. ఒక ప్రోడక్ట్ని ఎండోర్స్ చేస్తూ ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్తే ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్ వాళ్ళ మీద కూడా కేసు లేచని చెప్పి చట్టాలంతా వచ్చాయి. ఇట్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ పుషింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ వన్ ఆన్ టు ది అదర్. ఇన్ మై ఒపీనియన్ అదేమవ్వాలంటే మార్కెటింగ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ని దే ఆర్ కర్టైలింగ్ ఇట్ బై సేయింగ్ దట్ నువ్వు ఒక బ్రాండ్ని ఎండోర్స్ చేసినప్పుడు నీ ఫ్యాన్స్ అందరూ బ్లైండ్గా ఆ వర్షిప్ స్టేటస్లో వెళ్ళి దే ఆర్ డూయింగ్ ఇట్ వితౌట్ అప్లయింగ్ దేర్ మైండ్. కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు. దెర్ ఇస్ అ లాజిక్ టు ఇట్. It has to be better regulated. Right now, the regulation is in the process. It's not completely in favor or against, but there are gray areas. But the effort, ఏదైతే వాళ్ళు ఇప్పుడు దాన్ని ప్లగ్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇట్స్ డెఫినెట్లీ కమెండబుల్. సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్ యాప్స్ని బ్యాన్ చేయటం కానీ, ఐపీ అడ్రస్ని లొకేషన్ యూస్ చేసి బ్యాన్ చేయటం కానీ, ఇట్లా రకరకాలుగా ట్రై చేస్తున్నారు. అవి చట్టపరంగా వాళ్ళు చేయగలుగుతారా? లేకపోతే అది బ్రూట్ ఫోర్స్ కింద చేసి మేము చేసేస్తాం, చట్టాన్ని మార్చేస్తాం అన్న వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చట్టపరంగా చేయగలిగేది చేస్తున్నారు. ఎక్కడైతే వాళ్ళు ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పి అనుకుంటున్నారు, చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. సో మనకి అదేదో చాలా కొత్తగా అనిపించవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టం అనేది సొసైటీ నుంచే వస్తుంది. సొసైటీకి మంచి చెడు ఏంటి అని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి లాస్ని తీసుకొస్తారు. ఇప్పుడు హైడ్రా ఎందుకు వచ్చింది? ఏదో మంచి చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు హైడ్రాని. సో దానికోసం ఒక చట్టం చేశారు. అప్పటిదాకా లేదు. సో ఇది అంతే. సో ఏదైనా సరే మన పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఓకే ఏదో తప్పు జరుగుతుంది, దాన్ని ఆపాలి, కాబట్టి ఒక కొత్త చట్టం తీసుకుని రావాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. పవన్, ఎటు చూసినా మా ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి చేసి కావాలనుకున్నా వద్దనుకున్నా ఏఐ వస్తుంది లోపలికి. యాజ్ ఎ లాయర్స్
మీరు కావాలన్నా లేకపోయినా ఏఐ మీ తలుపు తడుతుంది అది. అవును. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఏఐ వల్ల ఏమేమి డిస్రప్షన్స్ జరుగుతాయి? నాకు కొద్దిగా డిస్క్రిప్టివ్‌గా చెప్పండి. సో ఏఐ అన్న దానికి మురళి లా ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ ఏఐ. హ్మ్. ఎందుకంటే దానికి కావాల్సింది డేటాబేస్ అండ్ నాలెడ్జ్. అవును. మనకి లీగల్‌లో ఏమైందంటే ఆల్ జడ్జ్‌మెంట్స్ ఇవన్నీ ముందు నుంచి కూడా హార్డ్ కాపీ బుక్స్ ప్రింట్ చేసి ప్రతి అడ్వకేట్ ఆఫీసుల్లో ఉంటాయి. సో మాకు ఇన్‌ఫ్యాక్ట్ నేను చూస్తే ఇన్ అ వెరీ స్మాల్ వే మా ఏఐ జర్నీ ఇన్ ద లీగల్ ఫీల్డ్ హెస్ స్టార్టెడ్ ఈవెన్ బిఫోర్ ద టర్మ్ ఏఐ వాస్ కాయిన్డ్. హుహు. అంటే యూ మే కాల్ ఇట్ డిజిటైజేషన్. అవును. మా పుస్తకాలన్నిటినీ డిజిటైజ్ చేసి ఈ మనుపాత్ర కానీ ఎస్ఎస్సి జ్యూరిక్స్ అని కానీ. కానీ ఇలాంటి అన్ని వెబ్సైట్స్ తీసుకొచ్చి ఇండియన్ కానూన్ అని చెప్పి ద మూమెంట్ దే మేడ్ ఇట్ అవైలబుల్ ఆన్లైన్ త్రూ ద మీడియం ఆఫ్ ఇంటర్నెట్ మాకు ఆల్మోస్ట్ 80% వర్క్ తగ్గిపోయింది. లేకపోతే మేము పుస్తకాల ముందు నిలబడి ఇండెక్స్లు చూసుకుంటూ సబ్జెక్ట్ ఇండెక్స్ చూసి రెలవెన్స్ చూసుకుని సెక్షన్ కేస్ బట్టి మేము వెతికి చేయాల్సిన స్టేజ్ నుంచి ఇప్పుడు జస్ట్ ల్యాప్టాప్ మీద సర్చ్ కొడితే మాకు వచ్చే స్టేజ్కి వచ్చాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. దాని తర్వాత నుంచి మాకు ఎంత ఇంటిగ్రేషన్ జరిగిందంటే కీ టర్మ్స్, సర్చ్ వర్డ్స్ అని ఫర్దర్ రిఫైన్ అంతా రిఫైన్ చేసి వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ as ఏఐ. అంటే మీరు ఏఐ అన్నప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇట్స్ అ మోర్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ బేస్డ్ వేర్ ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్చింగ్ అండ్ గివింగ్ ఇట్ యూ. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్. హ్మ్. ఎందుకంటే మేము ఐపీసీ అని కొడితే సిపిసి అన్ని పక్కన పెట్టి ఐపీసీ మాత్రమే చూపిస్తుంది మాకు. హుహు. మళ్ళీ మేము సెక్షన్ 420 అని కొడితే మిగతా సెక్షన్స్ అన్ని ఎక్స్క్లూడ్ చేసి మాకు 420 చూపిస్తుంది. హ్మ్. అది ఫర్దర్ రిఫైన్ చేసింది ఏఐ ఇప్పుడు ఏమైందంటే వీ కెన్ జస్ట్ టైప్ ఇన్ అ క్వశ్చన్ అండ్ సే ఇది నా ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక ఆన్సర్ వస్తుంది. హుహు. ఆ ఆన్సర్తో పాటు ఆల్రెడీ మీరు గూగుల్లో చూస్తారు. మీరు ఇన్ఫ్యాక్ట్ గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా ఒక టాపిక్ మీద కొడితే ద ఫస్ట్ ఆన్సర్ దట్ విల్ షో ఇస్ ది ఏఐ బేస్డ్ ఆన్సర్ విత్ సమ్ జడ్జ్మెంట్స్ అండ్ సెక్షన్స్. మిగతా దాని తర్వాత రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది మాకు. హుహు. ఏంటంటే హ్మ్. నేను లా చదివాను కాబట్టి 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను కాబట్టి దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నా. నువ్వు చేయలేదు, కానీ అది నువ్వు చూసి అది నీకు అనుకూలంగా ఉంటే యాహ్! కాకపోతే అగైన్ హ్మ్. కానీ దాన్ని అర్థం చేసుకునే కేపబిలిటీ అన్నది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Hmm. మా ఏఐలో చాలా డిస్క్రిప్షన్స్ జరగబోతున్నాయి. మా వర్క్ లోడ్ ఇస్ గోయింగ్ టు బీ ఆల్మోస్ట్ 80% పైన ఆ స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ది బేసిక్ రీసెర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బీ టేకెన్ ఓవర్ బై టెక్నాలజీ, మేకింగ్ ఇట్ మచ్ మోర్ ఈజియర్. హ్మ్. అంటే మేము ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ పెట్టి ఫైన్ ట్యూన్ చేసి దాన్ని స్టడీ చేస్తామో జస్ట్ ఆ బేసిక్ వర్క్ అంతా సిస్టమ్ చేసి మేము మోర్ ఇంట్రెస్టింగ్ ఇవాల్యుయేషన్స్ చేసే స్టేజెస్ కమింగ్ వెరీ సూన్. ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్రప్ట్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే, బట్ ఐ వుడెంట్ సే ఇట్ విల్ రీప్లేస్ ఎంటైర్లీ. బట్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ కొంతమంది అయితే రీప్లేస్ కూడా చేసేస్తుంది అంటున్నారు. బట్ చూడాలి. Hmm. ఐఎమ్ అ స్ట్రాంగ్ బిలీవర్ దట్ దేర్ కెనాట్ బి అ రీప్లేస్మెంట్ ఫర్ ఇంటెలిజెన్స్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చెప్పింది నాకు వింటే పవన్ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు మన ఐటీ సెక్టర్లో కూడా కోడర్స్ మొత్తం వెళ్ళిపోతారు, రిప్లేస్ అవుతారంటారు. బేసిక్ కోడింగ్ అది చేసి చూపిస్తుంది మీకు. ఇంటిగ్రేషన్ కానీ వేరియబుల్స్ కానీ అంటే మీ భాషలో చెప్పాలంటే ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు కానీ ఆస్తి విషయాలు కానీ కోరిలేషన్ కానీ ఆ ఫైన్ ట్యూనింగ్ కానీ మీకు లా తెలిస్తే తప్ప, ఇక్కడ మా వాళ్ళ కేసులో మీకు కోడింగ్ వస్తే తప్ప మీరు దాంట్లో అది చేసిన తప్పు కానీ ఒప్పు కానీ మీరు జస్టిఫై చేయలేరు. సో కోడింగ్ రాకపోతే మీరు అక్కడ ఎందుకు పనికిరాని వాళ్ళగా వెళ్ళిపోయి కాపీ పేస్ట్ చేస్తే ఏది నడవదు. సేమ్ గూగుల్ ఇచ్చిందనో లేకపోతే ఏఐ ఇంజ్ ఇచ్చిందనో వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తే తీసి బయటపడేస్తాడు జడ్జి. నా ఒపీనియన్ కూడా అదే. అండ్ ఇట్ ఈస్ అక్రాస్ సెక్టర్స్. ఎక్స్పర్ట్ అనేవాడిని డైరెక్ట్గా రిప్లేస్మెంట్ ప్రస్తుతం రాదు. వాడి వర్క్ ఫాస్ట్ అవుద్దా? ఎస్, తప్పకుండా ఫాస్ట్ అవుతుంది, ఎఫిషియన్సీ వస్తుంది. కానీ ఆ మనిషి ఆ వ్యక్తి అదే రోల్లో ఉంటాడు ఇంకా. I agree with you, Malik. Completely agree. Yeah.